కడప నగరపాలక సంస్థ పరిధిలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లో జరుగుతున్న అన్యాయాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని బీసీ ఫ్రంట్ నేత హరినారాయణ మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డిని కోరారు. ఇక 2004వ సంవత్సరంలో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి విద్యా ఉద్యోగ విషయాల్లో 4% రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. కడప జిల్లాలో ఉన్న కొంతమంది అధికారులు చేస్తున్న తప్పిదం వల్ల కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 50 స్థానాల్లో బీసీలకు 20 స్థానాలు కల్పించాల్సి ఉండగా కేవలం 8 స్థానాలు మాత్రమే కేటాయించారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీటన్నింటినీ పరిశీలించి బీసీ వర్గాలకు న్యాయం చేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయమై ఈరోజు కమిషనర్ గారిని కలిసి ఒక వినతి పత్రం చేనేతల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. విషయాల గురించి చర్చించాం. ఒకటి, బీసీ రిజర్వేషన్స్ మాకు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కు 34% రిజర్వేషన్. కడప నగరంలో ఉన్న 50 డివిజన్లలో 17 డివిజన్లు రావాలి. ఈ 17 డివిజన్లు గత 2 పాలక వర్గాల్లో కేవలం 9 స్థానాలు మాత్రమే మాకు ఇచ్చారు. కారణం, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లిమ్స్కి ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్స్ వాళ్ళకు విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఇచ్చారు. రాజకీయ రిజర్వేషన్స్ ఇవ్వలేదు. కానీ కడప కార్పొరేషన్లో మాత్రం అధికారులు చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ముస్లిమ్స్ను బీసీ ఓటర్ల కింద పరిగణించి వాళ్ళను బీసీల కింద ఇవ్వడం వల్ల బీసీలు నష్టపోయినారు. వాళ్ళు బీసీ స్థలాల్లో పోటీ చేశారు ఆ స్థానాల్లో. సో దానివల్ల మాకు 8 సీట్ల నష్టం జరిగింది. మేము అధికారులను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, రాజ్యాంగం ద్వారా మాకు సంక్రమించినటువంటి హక్కు అయిన రిజర్వేషన్ 34%లోనే మాకు అన్యాయం జరిగితే ఇంకా బీసీలకు మీరు వేరే ఏ రకమైనటువంటి న్యాయం చేస్తారు? కాబట్టి అధికారులు, నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ఆలోచించాలి. కేవలం మమ్మల్ని బీసీలను వాళ్ళ ఓటు బ్యాంకుగా, వాళ్ళను భుజాల మీద పలకి మోసే సేవకులుగా చూస్తున్నారే తప్ప బీసీలకు న్యాయం చేస్తామన్నటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీ చేయడం లేదు.